కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరు లేని చీకటి వెన్నెల్లో ఏడుస్తున్నా ఇది ఏం చేసిండు తెలుసా గంగు నీ కన్నీల సోపతి తప్ప ఇది కూడా చెప్తారా. ఆ పిల్ల ముద్దలు గిద్దలు పెట్టింది జర ఏమనుకోకూరి అంటే ఇక దగ్గరుండి రాపించిన పాట అట్లుంటది మళ్ళా మనదు. చుక్కలన్నీ ఒక్కటయ్యి నన్ను ఓదారుస్తున్నా నువ్వు లేకపోతే బతకలేను నాకు జాలి చూపరాదే. అలా మొత్తం అడగాల అన్న ఆగనా జర్ర వెనకాల కడుక్కుంటా. మెంటల్ అయిపోతా. సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి పొద్దు నుంచి అయితే నేను వీడియో తీయలే కానీ ఇప్పుడు తీయాల్సి వస్తుంది. ఎందుకంటే శ్రావణ్ అయితే ఒక కొత్త సాంగ్లా నన్నే హీరో లెక్క పెట్టిండు. మస్తు కష్టపడుతున్నాం అట్లా అని చెప్పి వ్లాగ్ అయితే తీస్తున్నా. పొద్దునుంచి నేను వారికైతే పొద్దున 6 గంటలకు వచ్చినాం. ఇక ఈయన ఉంది ఈయన కూడా పొద్దున 6 గంటలకే ఇప్పుడు దాకా ఈయనే వచ్చినాం. అంటే ఏంది ఈడు ఇట్లా పచ్చిగా ఉన్నాడు అది అనుకుంటారా, ఏం లేదు కొత్త సాంగ్ చేస్తున్నాం కొంచెం అంతగానం కష్టపడుతున్నాం అని చెప్పి నేను వ్లాగ్ అయితే తీస్తున్నా. ఇట్లానైనా 100% ఏ పాట కూడా ఉండనంత యాక్టింగ్ అయితే నేను ఈ వీడియోలో అయితే చేసిన. ఆ సాంగ్ కూడా ఒక 2-3 డేస్లో వస్తుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇలా కొన్ని కష్టాలు అయితే మీకు చూపిస్తా. అంతగానం అయితే చేసినాము అట్లా అని చెప్పి వీడియో అయితే పెడుతున్నా. ఇప్పుడు శ్రావణ నెక్స్ట్ ఏం చేద్దాం అన్నట్టున్నాడు. ఇప్పుడు అయితే రెయిన్ ఎఫెక్ట్ పెట్టింది. మొత్తం రాత్రి 12 అవుతుంది 11:30 అవుతుంది. మొత్తం తడిచిపోయి ఉన్నా అయినా చేస్తా. ఇంకా నెక్స్ట్ కూడా రెయిన్ షాట్ ఉందంట. అప్పటికే మందు షాట్ అయితే వేసేసిన బర్ఫూర్ చేసిన. పాట అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. శ్రావణ కొంచెం బిజీ ఉన్నాడు కాబట్టి ఈ వ్లాగ్ ఇంకా కొంచెం కంటిన్యూ. ఆల్రెడీ మన హారిక దాంట్లో అయితే మీరు చూసిరొచ్చు. హారిక కూడా పొద్దు నుంచి అయితే ఏమైందో మొత్తం వీడియోలో పెట్టేసింది. ఇన్ని రోజులు శ్రావణ దాంట్లో కూడా వస్తుంది. ఇన్ని రోజుల నుంచి అయితే నేను వీడియోలలో కూడా కనిపిస్తలే. ఇంకా నేను వీడియోలు చెయ్యా, నేను ఇవే సాంగ్స్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తలేరు హారిక వాళ్ళు కూడా. సపోర్ట్ చేయండి పొద్దు నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కదాని నీ కోసం ఎంతసేపు ఉన్నా. మరి సపోర్ట్ చేయడానికే కదా, నీ కోసమే కదా. ఇప్పుడు ముఖం ఎందుకు దాచి పెట్టుకో. సపోర్ట్ చేయండి. ఒక అమ్మాయి ఉండి నీ కోసం కష్టపడుతున్నాం. నీ ఫ్రెండ్స్ ఎవరు రాలే, నేను వచ్చినా చూసుకో. వాకింగ్ చేస్తుంటే ఇట్లా ఉంటది. ఇట్లుంటే అడ్డం ఇట్లా నడుస్తుంటాడు. ఎవరున్నారే నాకు నీ కన్నీళ్ళ సోపతి ఎవరున్నారే నాకు నీ కన్నీళ్ళ సోపతి తప్ప అంతే నెక్స్ట్ లెవెల్. ఎవరున్నారే నాకు నా కన్నీళ్ళ సోపతి తప్ప. నీ కన్నీళ్ళ కాదు నా కన్నీళ్ళు ఇద్దరు కన్నీళ్ళు పొండి. ఇట్లానైనా ఇవాళ చెప్తున్నా ఇగో ఇగో చూడండి నిదర్శనం ఇది. ఏం చేసిండు తెలుసా గంగు మెంటల్. అసలు ఈసారి విశ్వరూపం చూడబోతున్నారు గంగుది. అసలు అంటే వీడియో చూసినాక ప్రతి ఒక్క నోర్లు మూసుకుంటారు అట్లా. అట్లేం లేదు, మనం ఇష్టంతో నోర్లైనా తెరుచుకొని మూసుకొని మనకి ఏం సంబంధం లేదు. మన పర్ఫార్మెన్స్ మనం చేసినాం అంతే. అంటే నేను నిజంగా నాకు అనిపించింది అంటే గంగు టాలెంటెడ్ అని నేను ఎప్పుడు కనుకుంటా. ఈ సాంగ్ తో ప్రూవ్ ఇట్ అంతే. అసలు పిచ్చి లేపేసిండు. ఇంతగానం ఎందుకు చెప్తున్నారు అంటే సాంగ్ వచ్చినాక చూడు. ఇంకో 2-3 డేస్లో అయితే సాంగ్ వస్తాయి. ఇంకోటి ఆడ మగ్గులు ఇగ్గులు ఇచ్చిన ఉత్తుతేనే ముందే చెప్తున్నా. నేను కాదు డూబోలు కావలించుకోరు, కొంతమందికి తెలవాలని చెప్పి ఇది కూడా చెప్తున్నా. ఆ పిల్ల ముద్దలు గిద్దలు పెట్టింది జర ఏమనుకోకూరి. అంటే ఇక ఆర్టిస్ట్ బై మనం ఎంకరేజ్ చేయాలా అట్లా అని చెప్పి. రియల్ లైఫ్ లో కాదు కదా, ఎందుకు కూతున్నావు అమ్మ తల్లి. రియల్ లైఫ్ లో కాదంటే రియల్ లైఫ్ కాదు, జస్ట్ కంటెంట్. పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బురద బురద ఏందో మీరు చూడొచ్చు.
చూడండి ఎంత కష్టపడ్డాడు పాపం. నాకే బాధ అనిపించింది ఫస్ట్ టైం గంగుని చూస్తే, ఎందుకు ఇంత కష్టపడుతుండా అనిపించింది. పాట రాసి మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు పాట నిరూపించుకోవాలి. అట్లుండాలా, కానీ పాట వింటే కూడా పిచ్చోళ్ళు అయిపోతారు. వాడిపియాలి అన్నతోటి. మనం ఫస్ట్ క్లిప్ చేయి ప్లీజ్. ఇంకో క్లిప్ ఉంది కదా, కంప్లీట్ ఒక క్లిప్ ఉంది. పాపం మారిక కూడా లేట్ అవుతుంది. పాపం పొద్దుగాల నుంచి మేము నిజంగా చెప్తున్నా మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం. అది కూడా నేను కొంచెం తిన్నా. ఇగో ఈమెనే మస్తు తిన్నది. మస్తు తిన్నా. పోదాం అంటున్నా అంటలేవా? ఏం లేదు, ఆల్ ద బెస్ట్. మంచి సాంగ్ సక్సెస్ అవ్వాలని దేవునికి కోరుకుంటున్నా. మీరు కూడా ప్రేయర్ చేయండి. దానికి కాదు పట్టుకో. చెప్పు. ఈ సాంగ్ సక్సెస్ అవ్వాలంటే మా యాక్టింగ్లు అవి కాదు, కొంచెం మీరు సపోర్ట్ చేసి జర షేర్లు చేసి వాట్సాప్ లో స్టోరీలు అవన్నీ పెడితే జర్రా ఒక్కసారి సాంగ్ నచ్చకపోతే, యాక్టింగ్ అని కాదు, సాంగ్ ఒక్కసారి మీరు నచ్చకపోతే వదిలేసాను, కానీ సాంగ్ 100% నచ్చుతుంది. అలా హార్ట్ కి టచ్ అవుతుంది సాంగ్. దగ్గరుండి రాపించిన పాట అట్లుంటది మళ్ళీ మనదు. కానీ ఇలా మొత్తం బాధలు గీదాలు అన్నీ ఉంటాయి ఈ పాటల. అట్లా చేసిన. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో పాటలు చేసి సపోర్ట్ చేసిర్రు. ఇది ఒక్కసారి పాట, ఇది లాస్ట్ దాకా మీరు చూడండి. నేను ఇలా కొంచెం క్లిప్ అయితే పెడతా. ఆల్రెడీ అన్న మొత్తం మన మొత్తం అన్ననే చూసుకోండి. అలా అన్న కూడా పొద్దు నుంచి మస్తు కష్టపడ్డాడు. అట్లా అని కాదు, గంగు కోసం ఆ మాత్రం కాదు, అట్లా కాదు, గంగు కోసం నిజంగా మస్తు కష్టపడ్డాడు పొద్దున్న నుంచి. ఏం క్లిప్ ఎట్లా ఏంది, నేను ఎంత సతాయించినా కూడా అరే ఇట్లా అట్లా వస్తుంది అని చెప్పి నాకు దగ్గరుండి అన్న కూడా వేయించిండు. ఇప్పుడే చెప్తున్నా, ఆడమే అగ్గులు గిగ్గులు ఇచ్చింది ఈయననే వేయించిండు కావచ్చుకొని. నేను అసలు డూప్ అది నేను కాదు, నా షర్ట్ వేసుకొని చేసిండు. జర దాన్ని గలీజ్ ఏం అనుకోకరి అంటే ఒక పాట రూపం అట్లా అని చెప్పి నెక్స్ట్ ఇది ఒక్కటి అట్లా చేయాలి. నేను నేర్పించిన కదా యాక్టింగ్ సేమ్ అట్లా చేయి. అంటే మోసం చేసుడా? మోసం చేసి కాదు, ఇది ఒక్కటి ఉండని. ఎవరున్నారే నాకు నా కన్నీళ్ళ సోపతి తప్ప. అట్లా లేదు అప్పుడు అయ్యా ఉంటే మస్తుంటది. రైట్, ఇప్పుడు చూడు సినిమా మీరు పట్టుకోవాలా? చాలా మంచిగా వచ్చింది సాంగ్. హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. రిఫ్లెక్షన్ బాగా పడుతుంది. స్లోమో పెట్టుకో ఫస్ట్. ఒకటి వాక్ తీద్దాము. పైప్ అయితే చూడు ప్లీజ్. గలీజ్ అనుకోకరి కంటెంట్ ఇది. మంచి సాంగ్ అయితే 100% నచ్చుతుంది. 100% మస్తు చేసిన. మీరు సాంగ్ వచ్చినాక చూస్తే మాత్రం మెంటల్ అయిపోతారు. పాటది ఆ షాట్ పడ్డది కానీ అన్న నువ్వు కిందికి రాకన్నా పైకి. ఎందుకంటే వర్షం కదా, కింది నుంచి పడదు, పైన అట్లా పడుతుంది. చుక్కలన్నీ ఒక్కటయ్యి నన్ను ఓదారుస్తున్నా. గంగు స్లోగు అంతేనా? అయితే ఓకే. లాస్ట్ అయితే వచ్చేసింది బీరే అది నీళ్ళు. రైట్, స్ట్రాంగ్ పట్టు తన కిందికి స్ట్రైట్ పట్టు. పాజ్ అది రాని. అది రోల్ రోల్ అన్న తనకనా పాజ్ అట్లనే పట్టు. అది రోల్ రోల్ యాక్షన్ యాక్షన్. 1 2 3 స్టార్ట్. ఎవరున్నారే నాకు నా కన్నీళ్ళ సోపతి తప్ప. నువ్వు లేకపోతే బతకలేను, నాకు జాలి చూపరాదే. ఒక్క సెకండ్ అట్లా బీర్ పట్లి ఫుల్ బీర్. సో చూసిరా వాళ్ళ మొత్తం అడగాల అన్న ఆగనా జర్ర వెనకాల కడుక్కుంటా. సో మొత్తానికి అయితే మన పాట అయితే లాస్ట్ ఇలా కంప్లీట్ అయిపోయింది. దాని ముందు షాట్ చూడు, దాని ముందు షాట్ నా గలీజ్ అయితే రాలేవు, వాళ్ళు చూడు ఎట్లా ఖుషి అవుతారు. ఎందుకు వస్తాయన్నా? రైట్, మొత్తానికి అయితే మన మొత్తం అడుగుతుండ అన్న. సో పాట అయితే కంప్లీట్ అయిపోయింది అన్న. చాలా అన్న జర పక్క బొక్కలు వస్తున్నాయి, పక్క బొక్కలు వస్తున్నాయి నిజంగా. అయితే ఇప్పుడు సో మీరు ప్లీజ్
సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలా చూస్తున్నావు. ఓకే డోంట్ రివీల్ అమ్మా ప్లీజ్. అంతే వీళ్ళందరూ సాంగ్ అవుతుంటే మొత్తం పెట్టి వాడేస్తారు. వాళ్ళు ఏం చూస్తారు చిన్న ఇంటి ఇస్తాం అంతే మనం. ఇంటి కాదు అది హింట్ HINT ఏం చదువుకోలేదు INT కాదు. అంత వల్కనికి రాదు ఎట్లిట్ అయితే చెప్పినా మన పాట మస్తు చేసిండు గంగు అయితే చాలా మంచిగా చేసిండు. అండ్ డార్లింగ్ మస్తు తీసినావు డార్లింగ్, చాలా మంచిగా తీసినావు. అండ్ అంతటికి సపోర్ట్ అజ్జన్న ఎంత సపోర్ట్ చేస్తే అంత ఫ్రీ స్పేస్ తీసుకోగలిగినాము. అండ్ మా శివన్న కూడా లాస్ట్ టైం లో మంచిగా చాలా హెల్ప్ నండుగా. సో మొత్తానికైతే గంగుతో తోడుకొచ్చింది. మొత్తానికైతే పాట సూపర్ డూపర్ హిట్ అయితే అయిపోతుంది అనుకో. మెయిన్ వీళ్ళందరూ మార్నింగ్ వచ్చి కంటిన్యూస్ గా ఓపికతోని అందరు యాక్ట్ చేసిరు. అందరు ఎవరి పని వాళ్ళు పర్ఫెక్ట్ గా చేసిరు. DOP అయితే సూపర్. ఇక మన గంగు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గంగు అయితే అసలు ఏ రోల్ చేయమన్నా ఆ రోల్ కింద వండి బొరుతుండు. అంటే సాంగ్ ఆ రేంజ్ ఉంటుంది. అంటే అంత ఎఫర్ట్స్ పెడుతుండు. ఏది చేయాలన్నా నేను చేయన్నా అన్నట్లు కాకుండా అసలు ఆయన ఉన్న స్కిల్స్ అన్ని ఈరోజు బయటికి తీసిండు శ్రావణ్. సో సాంగ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటది. సో అందరం వెయిటింగ్, మేము కూడా వెయిటింగే. చూడాలని ఉంది అసలు, అంత మంచిగా చేసిండు అసలు. ఒక్కొక్క క్లిప్ చూస్తుంటే అసలు ఇది ఎప్పుడు బయటకు వస్తుంది అన్న ఎక్సైటింగ్ లో ఉన్నాం. సో కంపల్సరీ త్వరలోనే వస్తుంది, తొందరలో ఒక 6 days లోపల ఏమాట. ఇగో ఈ అన్న అడుగురు అందరు వితిన్ 5 days. రేపు పొద్దునే. సో అది సాంగ్ గురించి అయితే కొంచెం వెయిట్ చేయండి. రాగానే అందరు షేర్ చేయండి. సో ముందుగా అందరు శ్రావణ్ డైమండ్ మ్యూజిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ్ డైమండ్ అని కొడితే మీకు పైన ఈ సాంగ్ వచ్చేది మన శ్రావణ్ డైమండ్ అన్న ఛానల్ అయితే వస్తుంది. ఖాళీ పాట చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. బాయ్. చలో డార్లింగ్.